మీకు తెలుసా, అన్ని స్టోరీలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు నిరుద్యోగానికి అవినావభావ సంబంధం ఉంది. చూసారా, ఇలా పల్లెల నుంచి, పట్టణాల నుంచి, నగరాల నుంచి ఇక్కడికి వస్తారు స్టూడెంట్స్ కంపెడు ఆశతో. ఇలాగే వచ్చింది ఈ అమ్మాయి కూడా. ఈమె నెక్స్ట్ స్టాప్ ఏమిటో తెలుసా? అమీర్పేట వెళ్ళాలి. ఎంత? 200. ఇదే ఐటీ విద్యార్థుల కళల సౌధం అమీర్పేట ఐటీ కోర్సుల శిక్షణాలయం. ఇక్కడ టాలెంటెడ్ ఫ్యాకల్టీలు ఉంటారు, 420 ఫ్యాకల్టీలు కూడా ఉంటారు. మన అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్. ఇప్పుడు ఈమె ఒక కోర్సుకు 50,000 కట్టి జాయిన్ అవుతుంది, జాబ్ గ్యారంటీ హామీతో. 100% ప్లేస్మెంట్ హామీలు కూడా ఇచ్చేస్తారు. ఈ మాటలు నమ్మి అప్పో సప్పో చేసి డబ్బులు వీళ్ళకు విదురుస్తారు. వీళ్ళు ఇచ్చే 100% ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అన్నది ఒక పెద్ద బోగస్ హామీ. అయితే దానికి ఒక రూట్ అయితే ఉంది, అది చట్ట విరుద్ధమైనది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు కదా, ఆ రూట్. బాబు బాబు కనుక్కున్నావని? కనుక్కున్నాను సార్. ఏమంటా సార్, అది 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చి 30,000 అంట సార్. 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చి 50,000 అంట సార్. బా, ఓన్లీ సర్టిఫికేట్సే? అవును సార్, సర్టిఫికేట్ల కోసమే. మనం స్టింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, మంచి ఆపరేషన్ చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ డౌటే రాలే కదా వాళ్ళకు? ఏం రాదు సార్. ఓకే. ఆల్రెడీ మా టీము ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉంది. మొత్తం డేటా ఏపీ పోలీసులకు అయితే ఇస్తా. మేము ఈ స్టోరీని షూట్ చేస్తూ ఉంటే, సార్ ఈ బిల్డింగ్లో జరిగే దురాగతాలను మీ దృష్టికి తీసుకుని రావాలనుకుంటున్నాం సార్ అని ఇదే భవంతిలో ఇతర వ్యాపారాలు చేసుకునే కొంతమంది నాతో అన్నారు. నాకు అర్థం కాలేదు, పక్క ఆఫీస్తో జరిగే దురాగతాలను అంత ధైర్యంగా మీడియా ముందుకు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని. సార్, ఎన్నో కన్నీటి కథలకు నేను సాక్షిని అంటూ మొదలెట్టారు. ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండే, చాలా వరకు ప్రజెంట్గా వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ బాగా రన్ అయ్యేవి. ప్లస్ ఏంటంటే జెన్యున్గా ఉండే. ఇప్పుడు డే బై డే ఏమైంది, బ్యాక్ ఎండ్స్ నడుస్తున్నాయి, ప్లస్ ఆన్లైన్ ఎక్కువైపోయింది. ఇంకా ప్రజెంట్లో అయితే కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. వీళ్ళ మాటల్లో బ్యాక్ డోర్ అనే పదం వచ్చింది కదా. బ్యాక్ డోర్ అంటే రహదారి కాకుండా వెనుక వైపు నుంచి దొంగ దారిలో రావడం అన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే బ్యాక్ ఎండ్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సగం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి. విన్నారుగా, ఇక్కడ దొంగలు ఎవరంటే కల్ప్రిట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే. చాలా వరకు వాళ్ళు చాలా హోప్స్తో వస్తారు ఇక్కడికి, కానీ చాలా మనీ ఖర్చు పెట్టుకుంటారు వస్తారు. కానీ ఒక 2-3 months తర్వాత ఒక 100 members వస్తే ఒక 10 members 15 members రీచ్ అవుతారు. విన్నారుగా, అంటే 100 మంది ఇక్కడికి వస్తే 10 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ర్యాపిడో, క్యాబ్స్ ఇట్లాంటి చిన్న కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పర్లేదు. అమ్మాయిలు అయితే ఇంకా చిన్న జాబ్స్ అంటే రిసెప్షనిస్ట్ ఉంటాయి కదా, అలాంటివి. మొన్న సూపర్ డూపర్ హిట్ అయిన డ్రాగన్ సినిమా కథలాగా ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఫేక్ ప్రాక్సీ ఇంటర్వ్యూలతో ఉద్యోగాలు పొందడము, ఆ తర్వాత బ్యాక్ డోర్ వెరిఫికేషన్లో చిక్కి కటకటాలు పాలు అవ్వడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయంట ఇక్కడ. బ్రేకింగ్ న్యూస్, ఐటీ రంగాన్ని షేక్ చేస్తున్న బ్యాక్ డోర్ నియామకాలు. ఫేక్ సర్టిఫికేట్స్, ఫాల్స్ ఎక్స్పీరియన్స్లతో ఎంట్రీ. బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్న పోలీసులు. ప్రశాంత్ హరిదాస్ ఈ పేరు భారతదేశంలో ఇప్పుడు మారు మోగిపోతూ ఉంది. బతికుండగానే ఇతను తన లింక్డ్ఇన్ అకౌంట్లో రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? 3 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వెతికి వేసారిపోయి ఉద్యోగాలు రాకపోవడంతో అతను ఈ పోస్ట్ పెట్టుకున్నారు. దీని మీద మొత్తం చర్చ జరుగుతుంది, ఇతని ఆర్థిక ఇబ్బందుల మీద. ఇటువంటి ప్రశాంత్ హరిదాస్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరున్నారని చెప్పి మా టీంతో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాం. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ అక్రమార్కులైనా అంటే అంత బాధ్యత రహితమైన స్టేట్మెంట్ నేను ఇవ్వను. ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రెండింటి మధ్య గీత గీసి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని గుర్తించడమే అసలైన సమస్య. ఇక్కడే పేరెంట్స్, స్టూడెంట్స్ బోల్తా పడుతూ ఉంటారు. కమింగ్ టు ద స్టోరీ, ఇక్కడ 50,000 కట్టేశాక వీళ్ళకు అసలైన కష్టాలు మొదలవుతాయి. పేయింగ్ గెస్ట్ రూముల్లో ఉంటూ తిండి తిప్పలకు నానా కష్టాలు పడుతుంటారు. మళ్ళీ సెకండ్ హాఫ్ కష్టాలు మొదలవుతాయి. 4 ఏళ్ల తర్వాత కానీ ఆ 6 అంకెల జీతానికి రాలేరు. అప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి కోర్సుల్లో అప్డేట్ ఉంటేనే ఇది సాధ్యం. ఇది కాయిన్కి 1 side స్టోరీ. బట్ సెకండ్ సైడ్ జస్ట్ కొంతమంది ఫ్లైట్ దిగుతారు, బ్యాక్ డోర్లో జాబ్ కొట్టేసి దర్జా వెలుగు పెడుతూ ఉంటారు. అయితే వీళ్ళు పూర్తిగా సేఫా అంటే కానే కాదు. ఏదో ఒక రోజు బ్యాక్ డోర్ వెరిఫికేషన్లో చిక్కి కటకటాలు పాలవుతారు. హైదరాబాద్ చుట్టూ పోలీస్ స్టేషన్లలో ఇటువంటి కేసులే ఎక్కువ.
ఇది సమస్య. దీనికి పరిష్కారం ఏంటి? ఇక్కడ మనకు ఒక మౌలికంగా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేక వాళ్ళే ఈ బ్యాక్ డోర్కి ఎక్కువ మంది వెళ్తున్నారు. అంటే నిరాశ నిస్పృహలో ఇంకా ఏం చేసుకోలేక ఒక 25,000 50,000 లక్ష రూపాయలు కట్టి ఈ బ్యాక్ డోర్కి వెళ్తున్నారు. ఇంటర్వ్యూలకు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సరిగ్గా ఉండలేదు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు పాపం విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కదా, అక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఒకటి, ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ మేనేజ్మెంట్కి ఏది అవసరమో మనం అది ఇవ్వలేకపోతున్నాము, అది రెండో అంశం. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి నేను రకరకాల వ్యక్తుల్ని కలిశాను. ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కలిశాను నేను. బిట్స్ హైదరాబాదు, ఉస్మానియా, JNTU, ఆంధ్ర యూనివర్సిటీ, IIT హైదరాబాదు, నీట్ వరంగల్, నెక్స్ట్ వేవ్ ఇలాంటి కంపెనీలు కలిశాను నేను. టాప్ IITiansని కూడా కలిశాను. నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నారు, 3 months 4 months అలాగా 6 months కూడా ఇస్తున్నారు. ఈ స్మాల్ చిట్చాట్లో మీరు 3 అంశాలు తెలుసుకుంటారు. ఒకటి, ఉద్యోగం ఇచ్చే ఎంప్లాయర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. రెండోది, మార్కెట్లో డిమాండ్ ఏంటి, సప్లై, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏంటి. మూడోది, ఏది ఫ్యూచర్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఏది బాగుంటుంది అనేది. అంటే ఒక టాప్ IIT అని నేను ఇప్పుడు చిట్చాట్. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి గిరీష్, IIT ఖరగ్పూర్. నమస్కారం గిరీష్ గారు. గిరీష్ గారు, ఇంత అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణం ఏమంటారు? చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు, అరే జాబులు లేవు అంటారు. మేము దగ్గరగా లాస్ట్ 3.5 yearsలో మా టీం ఒక 10,000 కంపెనీస్తో మాట్లాడి ఉంటుందండి. 10,000 కంపెనీలతో మాట్లాడుకుంటాం. ఎంతమంది వచ్చారు? 2,000 మంది 2,000 కంపెనీలు ఆల్రెడీ హైర్ చేసుకున్నాయి మన దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటంటే అండి, ఈ కంపెనీస్ అన్నిటితో మాట్లాడిన తర్వాత మాకు కూడా వచ్చిన అవగాహన ఏంటి అంటే, ఆపర్చునిటీస్ అయితే బోల్డ్ ఉంటాయండి. వైల్ మార్కెట్లో మీరు చాలా న్యూస్ చూస్తారు, అసలు జాబ్స్ అన్ని పడిపోయాయి ఇదంతా ఉన్నా సరే, ఎవ్రీ మంత్ మనకి 120 నుంచి 150 కంపెనీలు హైర్ చేసుకోవడానికి నెక్స్ట్ వేవ్ దగ్గరికి వస్తున్నాయండి. అంటే డిపెండింగ్ ఆన్ మంత్ ఆ రేంజ్లో వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఏం జరుగుతుందంటే, కంపెనీస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, స్టూడెంట్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారో వాళ్ళు ఒక లెవెల్లో ఉంటున్నారు. ఇక్కడ చాలా మిస్ మ్యాచ్ అనేది ఉంది డ్యూ టు నాన్ అలైన్మెంట్ ఆఫ్ కరిక్యులం అనమాట. స్టూడెంట్స్ కూడా ఒక క్లారిటీ లేకుండా ఏం నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది అని తెలియదు. కంపెనీస్ ఏమో వాళ్ళు కూడా అంతే అండి, ఒక స్టాండర్డైజేషన్ అనేది లేదు ఈ హైరింగ్ ప్రాసెస్లో కానీ, ఒక ఎనేబుల్మెంట్లో కానీ కరెక్ట్గా ఇది అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ నేనే ఉన్నానండి, 4th yearలో ఉన్నాను. ఏం నేర్చుకుంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను IITలోకి వెళ్ళాలనుకోండి, అరే 40% వస్తే నువ్వు కొత్త IITలకి వెళ్తావు, 50% వస్తే IIT ఖరగ్పూర్కి వెళ్తావు, 60% వస్తే IIT మద్రాస్కి వెళ్తావు, 70% వస్తే నువ్వు IIT బాంబేకి వెళ్తావు అని బెంచ్ మార్క్ ఉంది. కానీ ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్కి బెంచ్ మార్క్ ఏంటండి చెప్పండి? నా ప్రశ్న అదే, నిజంగా ఏంటి బెంచ్ మార్క్? అదే, ఈరోజు ఒక స్టాండర్డైజ్డ్ బెంచ్ మార్క్ అనేదే లేదు. సో ఆ స్టాండర్డైజేషన్ తీసుకురావడానికి మేము ఇన్ని కంపెనీస్తో మాట్లాడి ఎవ్రీడే మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. మేము ఇప్పుడు మా పిల్లల్ని హైర్ చేసుకోండి అని అనమండి. మేము వెళ్ళి ఫస్ట్ అసలు మీకు ఏం కావాలి, రేపు పొద్దున్న ఈ పిల్లాడు మీ దగ్గర జాయిన్ అయితే వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ ఆన్ day 1, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ ఆన్ డే సే 1 month తర్వాత ఏం చేయాలి, ఒక 6 months తర్వాత ఏం చేయాలి, ఇదంతా మా టీం రోజు ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటుందండి కంపెనీస్తో. అదంతా మేము నోట్ చేసుకొని అది కరికులంలో ఉందా లేదా అని చూస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వేవ్లో. ఇదంతా పక్కన పెడితే అసలు మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఈ ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే అలైన్మెంట్ లేకపోవడం వల్ల మనకు అంత మిస్ మ్యాచ్ ఉందండి. ఆపర్చునిటీస్ లేకపోవడం కాదు, స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, కరెక్ట్ థింగ్స్ కరెక్ట్ వేలో నేర్చుకోకపోవడం అనేది ఈరోజు దట్స్ ద బిగ్గెస్ట్. గిరీష్ గారు, మా విశాఖపట్నంలో ఈ స్విగ్గీ బాయ్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అంటే నేను ఎప్పుడు ట్రైన్ దిగినా ఫ్లైట్ దిగినా కూడా వీళ్ళు ఊబర్లు ఇదంతా వస్తారు కదా, నువ్వు ఏం చదువుకున్నావు అంటే బీటెక్, ఎంటెక్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు నెలకి 10,000 రూపాయలు జీతంతో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, గిగ్ ఎకానమీలో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఈ పరిస్థితి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకు, అంటే మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో అది నేర్చుకోకపోవడమా? స్విగ్గీ డెలివరీ బాయ్ అంటారా, జొమాటో డెలివరీ బాయ్ అంటారా, అంటే వీళ్ళు నేర్చుకోవడానికి విల్లింగ్నెస్ లేకపోవడం కాదండి, రైట్ థింగ్స్ నేర్పించే సోర్సెస్ లేరు. అంటే క్యారిక్యులంలోనే ఆ చేంజెస్ రావాలంటారు మీరు? అవునండి, మార్కెట్ అలైన్మెంట్ అనేది చాలా ఎక్కువ రావాలి. అంటే మీరు ఈరోజు అనొచ్చు, అరే యూట్యూబ్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని, కానీ కరెక్ట్ దారిలో ఎగ్జాక్ట్గా మార్కెట్కి ఏం కావాలి అనేది ఒక పద్ధతిగా నేర్పించే సిస్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఈ బ్యాక్ డోర్లో వెళ్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమంటారు మీరు యాక్చువల్గా? అదంతా ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ థింకింగ్ అండి. నాకు 100 కొద్ది ఎగ్జాంపుల్స్ తెలుసు,
ఇంకా మేము నెక్స్ట్ వేవ్ పెట్టిన స్టార్టింగ్లో మమ్మల్నే చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు 2 లక్షలు కడితే జాబ్ వస్తుంది సార్, 3 లక్షలు కడితే జాబ్ వస్తుంది, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని. అలా డబ్బులు పెట్టి నాకు ఒక సొంత తెలిసిన ఎగ్జాంపుల్ కూడా ఉందండి. తను 2 లక్షలు కట్టి ఒక కంపెనీ టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు 8.5 లక్షలు. తను కట్టేటప్పుడు కూడా వద్దని చెప్పా, నీకు ఇది సబ్స్టాన్షియల్ గా ఉండదు, ఏదో ఒక రోజు నువ్వు దొరికిపోయి బయటకు వచ్చేస్తావు, నేను తీసేస్తారు, చాలా కెరియర్ కి బ్యాడ్ రిమార్క్ పడుతుంది. నెక్స్ట్ వేవ్ తరఫున చాలా మందికి ప్లేస్మెంట్ ఇచ్చారు, కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే ఇది ఎలా అంటే అండి, ఇప్పుడు ఒక జిమ్కి వెళ్తామండి, జిమ్కి డబ్బులు కడతారు, ఇండియాలో బోల్డ్ మంది కడతారు కదా. జిమ్ ఏంటంటే మీకు పెయిన్ తీసుకొస్తుంది కానీ మంచి అవుట్కమ్ ఉంటుంది, మీరు హెల్తీగా ఉంటారు. ఇదేంటి అంటే నేర్చుకోవడం కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెసే. అంటే దాని రోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ రాయడం ఈజీ కాదండి, చాలా కష్టమైన విషయం. అండ్ ఒక ఆస్పిరేషన్ ఉండి అరే నాకు జాబ్ వస్తుంది అని నమ్మకం ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక 12 ఏళ్ళు హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ నేర్చుకుని జాబ్ తెచ్చుకున్నారండి అంటే మా ప్రోగ్రాంలో. అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు మీ ప్రోగ్రామ్ ఈజీగానే ఉంటుందా అని. ఎవరికైతే నేర్చుకోవాలి, నేను టైం పెడతాను, ఎఫర్ట్ పెడతాను అని ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుందండి. అంటే వాళ్ళు చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్, ఐఐటీస్, అమెజాన్, గూగుల్ ఇట్లాంటి వాటిలో వర్క్ చేసి మన దగ్గర ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారండి. ఓకే, టైం అయితే పెట్టాలండి. ఫస్ట్ టైం పెట్టి కంటిన్యూస్గా నేర్చుకునే ఎఫర్ట్ పెట్టే వాళ్ళకైతే మనం కన్సిస్టెంట్ రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఈరోజు కంపెనీలకి కొరవలేదు, ఆపర్చునిటీలకి కొరవలేదు, నేర్చుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగా బై ప్రోడక్ట్ అనేది ఉందండి. గిరీష్, మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? విజయవాడ కదా. ఆంధ్రప్రదేశ్లో ఐటీ దీనికి సంబంధించి మీ నేటివ్ స్టేట్కి ఏం పనిచేయాలని లేదా ఇంకా ఐటీ డెవలప్మెంట్ కోసం? అలా ఏం కాదండి, నేను కంటిన్యూస్గా వైజాగ్ వెళ్తుంటాను. మీకు అంటే నాకు ఆంధ్రాలో ఎంతమందికి తెలుసో తెలీదు, వైజాగ్లో బోల్డ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి, మీకు తెలుసా? ప్లేస్మెంట్ చేస్తున్నారా? మన పిల్లలే వైజాగ్లో చాలా మంది వర్క్ చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు మనకి మాదాపూర్, గౌల్దొడ్డిలో ఆ స్కేల్లో కాకపోయినా అక్కడ కూడా పీజీలు ఉంటాయి, అక్కడ కూడా ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్, ఏ ఛాలెంజెస్ ఏమున్నాయండి దీంట్లో? అంటే డిమాండ్ సప్లైకి మధ్య ఆ గ్యాప్ తగ్గాలంటే అరే నేను ఇది నేర్చుకుంటే నాకు ఇది వస్తుంది అనే క్లారిటీ స్టూడెంట్స్కి ఇవ్వగలగాలండి మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ప్రతిరోజు బోల్డ్ అని ఇంటర్వ్యూస్ అవుతాయి కదండి, మా పిల్లలు వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూలు అన్నీ చూసి ఆ ఇంటర్వ్యూలో ఈ పర్టికులర్ అన్ని క్వశ్చన్లు తీస్తామన్నమాట. తీసి ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగారు, స్టూడెంట్ ఆన్సర్ చేశాడా లేదా, ఆన్సర్ చేస్తే ఎందుకు చేశాడు, చేయకపోతే ఎందుకు చేయలేదు, కరికులంలో లేదా, ఉన్నా ఆన్సర్ చేయలేదా, ట్రైనర్ సరిగ్గా చెప్పలేదా, ఇవన్నీ డ్రిల్ డౌన్ చేసి ప్రతి క్వశ్చన్కి చేస్తామండి మేము. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ అలైన్మెంట్ అనేది ఎవ్రీడే, అంటే మనకి టెక్ ఎవ్రీడే చేంజ్ అవుతుంది కదండి. మీకు ఎన్ని కొత్త విషయాలు చూడలేదు లాస్ట్ 6 నెలల్లో. ఈరోజు ఏమేమి చేసేస్తుంది, మన కళ్ళెదురుగానే అన్నీ మారిపోతున్నాయి, సినిమాలే తీసేస్తున్నారు. ఏఐకి సంబంధించి ఒక ప్రశ్న, ప్లీజ్. ఇంకా ఏఐలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు? మీరు ఐఐటి ఖరగ్పూర్, మీరు గెస్ట్ చేయవచ్చు ఏం జరగబోతుందని చెప్పి, ఏం జరగదు, ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఊహించలేని మార్పులు? నాకైతే ద బెస్ట్ థింగ్ అబౌట్ ఏఐ ఈజ్ మీరు ఏం ప్రెడిక్ట్ చేయలేరండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వాయిస్ టు వాయిస్ వస్తుందండి, వర్నాక్యులర్ వస్తుంది. వర్నాక్యులర్ మీరు తెలుగులో మాట్లాడవచ్చు, సంబోధించవచ్చు మంచిగా, అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. అంటే లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు మాట్లాడడానికి ఒక పార్ట్నర్ ఉంటుంది. థింగ్స్ అన్నీ చాలా ఈజీ అయిపోతాయి చేయడం. మనం కూడా స్కిల్ అప్ అయ్యే ఛాన్స్, మనం కూడా ఇంకా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ అంటానండి, చాలా పెద్ద శాలరీస్ ఉంటున్నాయి. సో అంటే ఒక 2 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం లేని జాబ్ ఈరోజు $300,000 $400,000 ఇస్తున్నారు. అంటే పెద్ద విషయాలు కదా ఇవన్నీ. సో దీనివల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, మనందరం కూడా అప్స్కిల్ అవుతాం, కొత్త విషయాలు చేస్తూ ఉంటాం. జెన్జీ, మన నెక్స్ట్ వచ్చే పిల్లలందరూ కూడా అంటే దే వోంట్ టేక్ సో మచ్ టైమ్ టు లెర్న్ టెక్నాలజీ యాజ్ మచ్ యాజ్ అస్. ఒక 5 years కిడ్, 10 years కిడ్ కూడా ఈరోజు చాలా టెక్నాలజీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే వాళ్ళని అడిగితే వాళ్ళంతా సక్సెస్ఫుల్ వాళ్ళ లిస్ట్ ఇస్తున్నారు, ఇంతమందికి ప్లేస్మెంట్ ఇప్పించాం, అంతమందికి ప్లేస్మెంట్ ఇప్పించాం, ఇక్కడ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఇప్పించాం చెప్పి, అది వద్దు. ఎక్కువసార్లు ఫెయిల్ అయిన వాళ్ళతో నేను మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పి. అంటే ఎలాంటి వాళ్ళంటే 70 సార్లు 80 సార్లు 100 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యి చివరికి జాబ్ సంపాదించుంటారు కదా, వాళ్ళ అనుభవం తెలుసుకుందాం అనుకుని కొన్ని పేర్లు తీసుకొని ర్యాండమ్గా వాళ్ళని కలిసా. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్కారం. ఎక్కడ జాబ్ చేస్తున్నారమ్మా, ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను ఎక్స్క్యూబ్ ల్యాబ్స్లో జాబ్ చేస్తున్నాను సార్, యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్గా. నేను ఆస్లిన్ పార్ట్నర్స్ కంపెనీలో ప్లేస్డ్ అయ్యాను. నేను వోల్టస్ 5లో ప్లేస్ అయ్యాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం వచ్చిందా, లేకపోతే చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారా?
చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 73 ఇంటర్వ్యూస్కి అప్లై చేశాను. దాంట్లో 30+ ఆఫ్లైన్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. సో అది ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా, దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, సో మళ్ళీ ఆ ఫెయిల్యూర్స్ వల్ల నేర్చుకొని ఫైనల్గా జాబ్ తెచ్చుకున్నాను. నీకు ఎలా వచ్చిందమ్మా జాబ్? అంటే యాక్చువల్లీ నువ్వు ఎలా నమ్ముతావు? అది స్కిల్ వల్ల వచ్చింది అనుకుంటున్నావా, లేకపోతే అదృష్టం లక్కీగా ఏదో వచ్చేసింది అనుకుంటున్నావా? జాబ్ అనేది పక్కా స్కిల్ మీదనే బేస్డ్ అయి వస్తుంది సార్. నువ్వు చెప్పమా, యాక్చువల్గా ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే కోర్స్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే ఇది కాకుండా అడిషనల్ స్కిల్స్ ఏదైనా అవసరమా? అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలా? ఇంటర్వ్యూలో రకరకాలుగా అడుగుతారు ప్రశ్నలు. కోర్స్తో పాటు మిగతా కూడా ఉండాలి. కానీ నెక్స్ట్ వే కోర్సులో ఏంటంటే మనకు టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రాపర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. సో ఇంటర్వ్యూకి 2-3 రౌండ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ ఉంటుంది. దానికి మనకు ఆప్టిట్యూడ్ అవసరం. సో ఆప్టిట్యూడ్ ఈ కోర్సులో నేర్పిస్తారు కాబట్టి అది ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి నేర్చుకున్నా కూడా మీకు నెక్స్ట్ వేలో జాబ్ రాలేదు, వాళ్ళకి ఏమంటావు? మన పైననే డిపెండ్ అయి ఉంటుంది సార్. కోర్సు మనం కన్సిస్టెన్సీగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? నేను అప్లై చేసింది ఒక 30 to 40 అప్లై చేశాను సార్. జనరల్గా ఎన్ని లేయర్స్ ఉంటాయి మామూలుగా నీకు జాబ్ సెలెక్షన్ కావాలంటే? గ్రూప్ 1, అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ఉంటాయి కదా సివిల్స్ రాసే వాళ్ళకు. మామూలుగా ఇటువంటి ఐటీ జాబ్స్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఫస్ట్ అంటే కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది సార్. ఒక కంపెనీ మెయిన్ స్కిల్స్ ఒకటి చూసిందంటే ఆప్టిట్యూడ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే మన కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. ఎలా మాట్లాడుతుండు, ఎలా ప్రజెంట్ చేస్తుండు, ఎలా స్కిల్స్ ఓవర్కమ్ చేస్తుండు అనేది చూస్తారు. తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది సార్. మనం ఒక టెక్నికల్ స్కిల్స్ లో కరెక్ట్ ఉన్నామా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము, ఎంత స్కిల్ ఉంది నీకు అనేది టెక్నికల్ లో చూసుకుంటారు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాతకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా ఈ క్యాండిడేట్ ఒక మన కంపెనీకి గుడ్డా లేదా అనేది హెచ్ఆర్ డిసైడ్ చేసి ఫైనల్గా అతని ప్లేసా రిజెక్టెడ్ అని చెప్పేశారు. ఇప్పుడు నువ్వు అమ్మా ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? 73 ఇంటర్వ్యూలు అటెండ్ చేసినప్పుడు ఒక్కొక్క ఫెయిల్ అవుతా ఉంటే నర్వస్ కావట్లేదా? కొంచెం టైం పట్టింది, కొంచెం నర్వస్ అవుతుండే. ఈ 73 ఇంటర్వ్యూస్ ఎన్ని సంవత్సరాల్లో ఫేస్ చేసావు? ఓవర్ స్పాన్ ఆఫ్ 6 to 8 months. 6 to 8 monthsలో 70 ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా బ్యాక్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయితే అది పెట్టుకొని మైండ్లో ముంగలు వెళ్ళకండి. సో అన్ని ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాను, ఇది క్రాక్ చేయగలుగుతానా లేదా, సో ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళకండి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రిపేర్డ్, యూ బీ కాన్ఫిడెంట్, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. ఇంత కష్టం ఎందుకు? బ్యాక్ డోర్లో ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, పెట్టేసుకొని తీసేసుకోవచ్చు కదా జాబు. అలా కూడా అలాంటి ఆఫర్స్ కూడా కొన్ని వచ్చి ఉంటాయి కదా. ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంత డబ్బు కట్టేసేయండి మేము జాబ్ ఇప్పిస్తాము అని చెప్తారు. సో దాంట్లో ఇనిషియల్గా ఏంటంటే అంత పేమెంట్ ఇచ్చిన తర్వాతనే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది అని అంటారు. మళ్ళీ దాని తర్వాత ఆఫర్ లెటర్ వస్తుందా లేదా తెలియదు, డౌట్ ఉంటుంది, మళ్ళీ కాల్స్ లిఫ్ట్ చేయరు. ఇన్ కేస్ మనకు వచ్చినా కూడా మనం ఆ జాబ్లో సర్వైవ్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ స్కిల్. మన స్కిల్ మ్యాటర్స్ అ లాట్. సో ఆ స్కిల్ లేకుండా మనం బ్యాక్ డోర్గా వెళ్తే వీ కెనాట్ సర్వైవ్ ఫర్ అ లాంగ్ పీరియడ్. ఒక ఇంటర్వ్యూయర్ ఒక కోర్స్ సంబంధించిన ఎంత అవగాహన ఉందో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా చూస్తారు కదా. అంటే సిమిలర్గా లాంగ్వేజ్ మీద కూడా పట్టు ఉండాలి, అవతల వాళ్ళ సైకాలజీ మీద పట్టు ఉండాలి నీకు. బట్ మీరు నేర్చుకుంటున్న కోర్సులతో పాటు ఇటువంటివి కూడా మీకు సైకలాజికల్గా ఎలాగా ఉంటారు, అవతల వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలాగ ట్రిగ్గర్ చేయాలి, ఎలాగ వాళ్ళని కన్విన్స్గా మాట్లాడాలి, ఇవి నేర్పిస్తారా? అవును సార్. మన ఈ నెక్స్ట్ వే కోర్స్ ఏంటంటే అలాంగ్ విత్ ఐటీ స్కిల్స్, ఐటీకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ స్కిల్స్, మన రెజ్యూమ్ బిల్డింగ్ స్కిల్స్, ఒకరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ స్కిల్స్ కూడా నేర్పిస్తారు నెక్స్ట్ వే ఇంటర్వ్యూయర్కి. అంటే ఎలాగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే చెప్పమ్మా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూయర్, నువ్వు వస్తున్నావు, ఎలా కూర్చుంటావు? ఫస్ట్ ఎంత కాన్ఫిడెంట్గా కూర్చుంటావు? ఫస్ట్ అంటే ఏది మ్యాటర్ అవుతుంది? ఫస్ట్ మనం రాగానే మన డ్రెస్ కోడ్ చూస్తారు, అలాగే మన పర్ఫార్మెన్స్ చూస్తారు, మన కాన్ఫిడెన్స్ చూస్తారు. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి సార్. డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఒక్కసారి ఫ్రెషర్ కానీ మీరు జాయిన్ అవుతారు కదా, ఫ్రెషర్గా జాయిన్ అయితే మీరు టార్గెట్ పెట్టుకుంటారా? జనరల్గా ఇప్పుడు 1 yearలో నేను ఇంత పర్సెంటేజ్ నేను హైక్ తీసుకురావాలా, ఒక 5 yearsలో ఇంత హైక్లోకి వెళ్ళాలా అని ఉంటుందా? అంటే బేస్డ్ ఆన్ యాజ్ అ ఫ్రెషర్ ఎవరికైనా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో బాగా పనిచేయాలి, బాగా పనిచేసి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు 30,000 ఫ్రెషర్స్ ఇంచుమించు 25-30,000 ఉంటుంది అని చెప్పి వాళ్ళు 5 digit శాలరీలోకి రావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? నా ఎక్స్పీరియన్స్ ఒక 2-3 years అయితే బాగా కష్టపడాలి.
సో వితౌట్ టేకింగ్ మచ్ గ్యాప్స్. ఇప్పుడు మీరు చేసే చోట ఎవరో ఒకటి బ్యాక్ డోర్లో ఎంటర్ అయిపోయి ఉంటాడు మీ కంపెనీలో, అది ఐడెంటిఫై అయితే ఎలాగా అతన్ని ఒక సపరేట్గా చూస్తారా, ఇతను బ్యాక్ డోర్ క్యాండిడేట్ అని చెప్పి అలా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారా వెనకాల అలాగా? యా తెలిసిపోద్ది సార్. బ్యాక్ డోర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం స్కిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక టాపిక్ గురించి ఆయనకు డౌట్స్ కానీ ఏదైనా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఆ స్కిల్స్ ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అప్పుడు అర్థమైపోతుంది. ఇంకొకటి బ్యాక్ డోర్ నుంచి వచ్చిందని ఎట్లా తెలిసిపోద్ది అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు, హెచ్ఆర్ కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మొత్తం చెక్ చేసినప్పుడు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వేలో చేసావు, నువ్వేం చెప్పావమ్మా? ఏమని చెప్పి నాకు ఇంటర్వ్యూలో ఎలాగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తాను చెప్పావు కదా. కానీ ఇవన్నీ ఆన్లైన్ కదా మీరు చేసే కోర్సు, ఆన్లైన్లో ఇవన్నీ ఎలా నేర్పిస్తారు? సో ఇప్పుడు ఏంటంటే మన కోర్స్ కరికులం అనేది 3 గ్రోత్ సైకిల్స్లో డివైడ్ చేస్తారు. సో ఆ 3 గ్రోత్ సైకిల్స్లో డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేవ్లో సో దాని తర్వాత ఒక పర్టికులర్ వెన్ యూ రీచ్ పర్టికులర్ గ్రోత్ సైకిల్ దాని తర్వాత మనకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తారు. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి ప్రాజెక్ట్స్ చేసాము దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో అది కాకుండా మనం ఏం మిస్టేక్స్ చేసాము అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్గా ఐటీలో ఈ మ్యారీడ్ ఉమెన్ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయమ్మా? ఇంట్లో హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి, లైక్ ఆ తర్వాత లైక్ దే కెన్ బి ప్రెగ్నెంట్ అగైన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వర్కింగ్ కూడా చేయొచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. నీకు పెళ్ళైందమ్మా? నాకు పెళ్ళైంది. థ్యాంక్ యూ. ఈ స్టోరీలో నేను అర్థం చేసుకున్నానంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు షార్ట్ కట్ వే అనేది ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా పట్టుబడతాం ఈ బ్యాక్ డోర్ సంబంధించి. ఏదుగా రహదారి చేసుకోండి, అయితే చాలా స్పేస్ ఉంది. మన పేదంటే కాన్సెప్ట్ అర్థం కాకనే ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కసారి కాన్సెప్ట్ ఎదుర్కొంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు మీకు సాధారణంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత స్పేస్ ఉంది మార్కెట్లో, కానీ దాన్ని క్యాచ్ చేయడంలో మనమే ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఒక్కసారి మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో మీకు మీరే ఒకసారి ప్రశ్నించుకొని మీరు ఓవర్కమ్ అయితే మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు.